విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. దట్ ఈస్ 4th one. 5th one is sowing righteousness, నీతిని విత్తడం. ఇది హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. సో ఇక్కడ ఈ 5 వచనాలు మనం ఇప్పుడు చదివాము. 5 వచనాలు కూడా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సోయింగ్. వాట్ ఆర్ వి సోయింగ్? ఏం విత్తుతున్నాము? మొదటగా మనం చూసింది కన్నీళ్ళు విత్తితే సంతోషం అనే పంటను మనం కోస్తాం. రెండోది కొంచెము విత్తితే కొంచెం కోస్తాం, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా కోస్తాం. మూడోది ఏంటిదంటే జగడములు పుట్టించడం. చాలా కుటుంబాలు, ఎన్ని కుటుంబాలే కానీ, సంఘాలలో కానీ, ఆర్ బయట వర్క్ ప్లేసెసే కానీ, ఆర్ సొసైటీలో కానీ మనము జగడములు విత్తితే జగడములే కోస్తాం. అదే సమాధానాన్ని విత్తితే సమాధానాన్ని కోస్తాం. సో ఇది కూడా గమనించుకోవాలి. అలాగనే 4వది మనము శరీరేచ్ఛలను విత్తడం. ఇఫ్ వి సో అ సీడ్ ఇన్ ద ఫ్లెష్, ద డిజైర్స్ ఆఫ్ ఫ్లెష్, శరీరేచ్ఛలను, ఆ కోరికలను మనం విత్తితే వాటి నుండి వచ్చే ఫలాన్నే మనము కోస్తాం, ఆ పంటనే మనం చూస్తాం.